నమస్తే. మెగా9 భక్తి ద్వారా ఎన్నో విశిష్టమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. మాలధారణం, నియమాల తోరణం, అయ్యప్ప స్వామి శరణం. కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప స్వామిని తలుచుకొని భక్తుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. అయ్యప్ప ఏది అడిగితే అది అందరికీ ఇచ్చేస్తాడు అన్న గొప్ప నమ్మకంతో ప్రతి ఇంట ఒకరు ఖచ్చితంగా మాల వేసుకునే కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎందుకు అసలు ఈ మాల యొక్క విశిష్టత ఏమిటి? ఎప్పుడు వేసుకోవాలి? ఎన్ని రోజులు ఉంచుకోవాలి? మాల ఒకవేళ మధ్యలో తీయడం జరిగితే ఏ సందర్భంలో తీస్తారు? ఈ విషయాలతో పాటు అసలు మనం శబరిమలైకి వెళ్ళాలి అంటే దారి పొడవునా ఎలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్ళాలి? ఏ ఏ గుడులని దర్శించుకోవచ్చు? ఈ విషయాలన్నీ కూడా ఈ కార్యక్రమం ద్వారా విశేషంగా మెగా9 భక్తి ప్రేక్షకులకు అందిస్తున్నాం. నాతో పాటు ఉన్నారు సత్యగురు స్వామి గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం. నమస్కారం అమ్మా. ఈ అయ్యప్ప మాలలో మరో ప్రత్యేకత ఇరుముడి. ఏమిటి ఇరుముడి? ఇరుముడి ఎందుకు కడతారు? ఎప్పుడు కట్టాలి? దాన్ని ఏ విధంగా తీసుకొని వెళ్ళాలి? మనం దానికి సంబంధించి చెప్పండి. మనకి 44 రోజులు మాల దీక్ష అయిపోయిన తర్వాత ఇరుముడికి మనకి తల్లి, తండ్రి, అక్క, బావ, చెల్లి, తమ్ముడు, మన వంశస్థులనే కేకేసుకుంటాం. పూర్వం నుంచి మనకు వచ్చేది అది. ఇరుముడి, పిరుముడి. ఇరుముడికి 2 పేర్లు ఉన్నాయి, ఇరుముడి, పిరుముడి. ఇరుముడి అని అంటే స్వామికి తీసుకెళ్ళే నెయ్యి కాయ. అవి కాక పైన 4 కొబ్బరికాయలు వేస్తాం. 4 కొబ్బరికాయలు, 1 కొబ్బరికాయ కన్నిమూల గణపతి. అక్కడ మనం వచ్చినట్టుగా అలా కొట్టేస్తాం. తక్కువ కొట్టగానే స్వామి కన్నిస్వామి వచ్చాడు అనే ఒక ఇది ఇస్తాడు. తర్వాత 2వ కాయ 18 మెట్లు ఎక్కేటప్పుడు 1 కొడతాం. మా అన్నగారు పంపించిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడని అయ్యప్పకి శబ్దం వస్తుంది. 18 మెట్లు ఎక్కిరా అంటాడు. ఆ కాయ కొట్టేసి 18 మెట్లు ఎక్కితే ఆయన లాక్కుంటాడు ఇలా పైకి, రా 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 అని. అసలు ఆ యొక్క పరిస్థితి మనం అక్కడ చూస్తేనే ఒళ్ళు గగ్గురు పడుస్తుంది. అప్పటిదాకా ఓపిక లేని వ్యక్తి 18 మెట్ల దగ్గర ఎప్పుడైతే కొబ్బరికాయ కొట్టాడో ఇలా చేయించుకొని పైకి తీసుకెళ్తున్నట్టు ఉంటుంది. దా 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 18 మెట్లు ఎక్కగానే మనకి బూస్ట్ తాగినంత బలం ఇస్తాడు బాబు. అక్కడి నుంచి కన్యస్వామిగా నేను మాలేసుకున్నా. ఇరుముడి ఇప్పేసుకొని 3వ కాయని కన్యస్వామిగా నేను మాలేసుకున్నా. నా కోరిక నెరవేరింది అని మాలికాపురి రత్తమ్మ చుట్టూ తిప్పుతారు ఒక కాయని. నా కోరిక నెరవేరింది కాబట్టి మాలికాపురి రత్తమ్మకి ఒక కాయ తిప్పుతారు. ఆవిడకి ఒళ్ళంతా సంతృప్తిగా ఉంటుంది. ఎందుకంటే నేను పెళ్ళి ఆడదాం అనుకున్నా, వీళ్ళు కాయలు డొల్లిస్తున్నారంటే ఇంతమంది కన్యాస్వాములు వచ్చారా అని ఇక్కడ లెక్క వస్తుంది. శరణగుత్తి దగ్గర లెక్క వస్తుంది. శరణగుత్తి దగ్గర ఒక శరణగుత్తి గుచ్చుతారు. అది అయిపోయిన తర్వాత 3వ కాయ అమ్మవారి చుట్టూ తిప్పుతారు. ఇక్కడ అర్థమైపోతుంది మనకి. 4వ కాయ తిరిగి వచ్చేటప్పుడు పునర్దర్శన ప్రాప్తి వస్తుంది. మళ్ళీ నాకు మాలలో చాలా మంచి జరిగింది, ఇంకా జరుగుతుంది, నాకు నమ్మకం ఉంది, నేను మళ్ళీ సంవత్సరం మళ్ళీ వస్తా అని ఆ కాయను అక్కడ కొట్టేస్తారు. అవి 4 కాయలు ప్రసిద్ధిది. స్వామికి నెయ్యి కాయ ఇస్తాము. జీవాత్మ, పరమాత్మ. మనం కాయ కొడతాం, ఒక గిన్నెలోకి నెయ్యి తీసుకుంటాం. ఆ నెయ్యిని అయ్యప్ప మీదకి పంపిస్తాం. జీవుడి నుంచి పరమాత్మకి నెయ్యి వెళ్తుంది. ఈ జీవాత్మను ఎక్కడ వేస్తామంటే అక్కడ అగ్నిగుండం వెలుగుతూ ఉంటుంది. ఈ 2 కొబ్బరి చెక్కలు దాంట్లో వేస్తాం. మన జీవాత్మ దాంట్లో శుద్ధి అవుతుంది. నెయ్యి పరమాత్మ మీదకి వెళ్తుంది. అక్కడ పరమాత్మ శాంతిస్తున్నాడు. అప్పుడే మనకు అభయం ఇస్తాడు. ఈ చిరుముద్రలో ఉన్నది అదే. ఇట్లా ఉంటుంది చెయ్య. చూడండి, ఎక్కడైనా అయ్యప్ప స్వామికి మీ పాపాలను కడిగేస్తా, చిరుముద్రల అర్థం అది. తర్వాత దాంట్లో అమ్మవారికి పనిచేసేది కాటుక, కుంకుమ, పసుపు, గాజులు, అద్దము, దివ్వెన, ఇవన్నీ అమ్మవారికి పనిచేసే కిట్టు ఉంటుంది, ఇరుముడి కిట్టు. ఆ కిట్టుని ఒక పక్కన పెడతాం. అసలు మనకి ఇరుముడిలో అర్థం ఏంటంటే, ఇదివరకు మనం ఇరుముడి కట్టి పంపుతున్నామంటే ఇరుముడికి 3 రోజులు ప్రయాణం.
రైల్లో పోవటం రావటం అనేది 3 రోజుల ప్రయాణం. అవును. 3 రోజులకి తల్లి తండ్రి వేయాలి, పైవాళ్ళు ఎవరు కూడా బియ్యం వేయకూడదు. తల్లి తండ్రికి కొడుకు ఎంత మరుగు పోస్తాడో తల్లి తండ్రికి తెలుస్తుంది, పక్క స్నేహితుడికి తెలియదు. ఇట్లా పోసేస్తారు, మొయ్యలేడు, ఆ బాధ అంతా ఇంటికి తెచ్చుకుంటాడు. అందుకనే తల్లి 3 పిటికలు, తండ్రి 3 పిటికలు. ఈ 3 పిటికలు ఏంటి, రోజుకి పిటికడు బియ్యం వండుకొని 3 రోజులు ప్రయాణం చేసుకొని వెళ్ళిన కొద్దీ కూడా కొంచెం భారం తగ్గించుకో. ఒక పిడికెడు బియ్యం రేపు వండుకో, ఒక పిడికెడు బియ్యం బరువు తగ్గిపోతుంది. 2వ రోజు ఒక పిడికెడు బియ్యం వండుకో, 2 వంతులు తగ్గిపోతుంది. 3వ రోజు పిడికెడు బియ్యం వండుకో, 3 వంతులు తగ్గిపోతుంది. స్వామికి అభిషేకం చేసుకో, ఎక్కడిచ్చేది అక్కడ ఇచ్చేసాయి, తేలిగ్గా రా నా కొడుకు గారా. అది ఒక ఇరుముడిలో ఉన్న అర్థం. చాలా చక్కటి వివరణ ఇచ్చారు ఇరుముడికి సంబంధించి. ఇక మనం అయ్యప్ప స్వామి దర్శనానికి శబరిమలైకి వెళ్ళే దర్శన క్రమంలో ఏ ఏ స్థలాల్ని దర్శించుకుంటూ వెళ్ళాలి, ఏవి చూస్తే మంచిదంటారు, లేదా డైరెక్ట్గా ముందు శబరిమలైకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడమే మంచిదంటారా? మీరేం చెప్తారు, ముందుగా ఏ దర్శనానికి వెళ్తే మంచిదంటారు? మనకి ప్రయాణాన్ని బట్టి ఉంటుందమ్మా. ఫ్లైట్కి వెళ్ళేవాళ్ళు, జాబులు చేసుకునేవాళ్ళు, లేదు యాత్రకు వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళేటప్పుడు కొన్ని యాత్రలు చేసుకుంటూ వెళ్ళిపోతారు, వచ్చేటప్పుడు కొన్ని యాత్రలు చేసుకుంటూ వస్తారు. మనకు మెయిన్ కావాల్సింది అయ్యప్ప స్వామి దీక్ష మండల పూజ. మండలం అంటే 48 రోజులు. ఈ 48 రోజుల్లో ఇక్కడ నుంచి డైరెక్ట్గా శబరిమలై, శబరిమల నుంచి పంబ నుంచి శబరిమల వెళ్తుంటే మధ్యదారిలో చోటానిక్కర అని అమ్మవారు తగులుతుంది. అక్కడ ఏంటంటే మనం ఏదైనా ఒక నిమ్మకాయ తొక్కినా ఇంకోటి తొక్కినా ఎవరైనా మనకు చేతబడి చేశారనే ఒక అనుమానం ఉన్నా అక్కడికి వెళ్ళేసరికి ఆవిడ చెడు లాగేసుకుంటుంది, వీడిని క్లియర్ చేసి పంపుతుంది అయ్యప్ప దగ్గరికి. అందుకని వెళ్ళేటప్పుడే చోటానిక్కర చూసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్తారు అందరూ కూడాను, అందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి ఒక్క బస్సు అక్కడికి వెళ్ళాల్సింది, ప్రతి ఒక్క కారు అక్కడికి వెళ్ళాల్సింది. అక్కడికి వెళ్ళాలంటే చోటానిక్కర నుంచి తిరిగేసి కారు వెళ్ళిపోతుంది. దారి అలా ఇచ్చాడు.